బ్రిటిష్ ఇండియాలో మనం చెప్పుకోదగ్గ మరొక చట్టం చార్టర్ చట్టం. ఇది 1833లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇది ప్రకటించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో అధికారాన్ని భారత ప్రభుత్వం పరిధిలోకి మొట్టమొదటిసారి ఈ చట్టం తీసుకొచ్చింది. లార్డ్ విలియం బెంటిక్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ అయ్యారు. బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసనాధికారాలను ఇది తీసేసింది. మొత్తం బ్రిటిష్ ఇండియాలో అన్ని శాసనాధికారాలు భారత గవర్నర్ జనరల్కే ఇవ్వడం జరిగింది. అంతకుముందు చట్టాల కింద శాసనాలను రెగ్యులేషన్స్ అని పిలిచేవారు. ఈ చట్టం ఏర్పడిన తర్వాత శాసనాలని యాక్ట్స్ అని వ్యవహరించడం జరిగింది. భారతదేశంలోని కంపెనీ భూభాగాలన్నీ రాజుకి, అతని వారసులకి మరియు ఉత్తరాధికారులకు చెందిన ట్రస్ట్ అని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం తర్వాత తూర్పు ఇండియా కేవలం పరిపాలనా సమితిగా మిగిలింది.